చికెన్ బర్గర్ తినాలనుకుంటున్నారా? అయితే ప్రతిసారి బయటికెళ్ళో లేదంటే ఆర్డర్ పెట్టుకొని తినడం ఎందుకండి? ఇంట్లోనే చేసుకుందాం రండి. ముందుగా ఒక బోన్‌లెస్ చికెన్ తీసుకోండి. ఇక్కడ మీరు బోన్‌లెస్ చికెన్ తీసుకున్న తర్వాత బ్రెస్ట్ పీస్‌ని రౌండ్‌గా కావాలంటే కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా చిన్న చిన్న పీసెస్‌గానే నచ్చుతుంది. అందుకనేసి కట్ చేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి నేను మిక్సీ పెట్టాను. సో అందులో వేస్తున్నాను. మీకు బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మీది వాటర్ లేకుండా టచ్ అవ్వకుండా మంచిగా కలుపుకోండి. ఈ స్టేజ్లోనే మీరు క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలా కలుపుకుంటే. కడాయిలో ఆయిల్ వేసేసి 5 మినిట్స్ హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేయండి చికెన్ అవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. మంచి వేడి మీద ఉన్నప్పుడే వేస్తారు. ఒక 5 మినిట్స్ అలా వదిలేసారంటే కోటింగ్ మంచిగా వస్తుంది. ఇందులోకి ఇవన్నీ వేసాం కదా, ఇదంతా ఫ్రై అయ్యే లోపల నేను ఆనియన్స్ మరియు టమోటా, కుకుంబర్ అనేది వెనిగర్ సాల్ట్లో వేసి నానబెడతారు కదండి, పీకిల్స్ టైపు. సో అది నేను యూస్ చేస్తున్నాను. సో దాన్ని చిన్నగా తీసుకొని కట్ చేసి అవన్నీ స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుందాం ఈ ఫ్రై అయ్యే లోపల. ఇవి మంచిగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. వేడిగా ఉన్న పెనంలో నేను బర్గర్ తీసుకొని అటు ఇటు రెండు వైపులా కాల్చుకున్నాను, అంటే లోపల వైపు కాల్చుకున్నాను. సో దాన్ని తీసుకొని అందులో మయోనీస్ వేస్తున్నాను. మీకు టేస్ట్కి నచ్చినట్టు వేసుకోండి. నేను మయోనీస్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు మా ఆయనకి మాత్రమే చేస్తున్నా 2 బర్గర్లు. అండ్ దాని మీద చికెన్ పెట్టేసి కుకుంబర్ అనేసి ఈ కుకుంబర్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఇలా పెడుతున్నాను. ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకున్నా అండ్ టమోటా, తర్వాత బర్గర్ సాస్ అనేసి అదొకటి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ప్యాక్ చేసి మా ఆయనకి ఇస్తున్నాను. ఈరోజు మా ఆయన ఇంటికి రాగానే నీకు బర్గర్ తినాలని ఉందా అంటే అన్నాడు. సో అందుకనేసి ఆర్డర్ పెట్టాను అనమాట అని చెప్పాను ఈయనకి. చూద్దాం ఈయన ఎలా రిప్లై చేస్తారు. సూపర్.